మహానుభావుడు ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదేవి. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాస్ గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. అడిగిపోయారు మంత్రులు సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు, ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి గుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయి. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు. ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందకి దిగి గుడి పక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ళ మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనబడుతుంది. సామ్రాజ్య స్థాపన చేసిన శివాజీ, అద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి శంకర భగవత్పాదులు ధర్మస్థాపన కోసమని కంకణం కట్టుకున్నటువంటి శివాజీ మహారాజ్కి అమ్మవారు ప్రత్యక్షమై భవానీ ఖడ్గాన్ని అనుగ్రహించింది అని చెప్తారు. అందుకే ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురాన్ని నిర్మాణం చేశాడు. శ్రీశైల క్షేత్రం ఒక పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి 4 దిక్కులా కూడా 4 దేవతలు కాస్తూ ఉంటారు. తూర్పున త్రిపురాంతకంలో త్రిపుర సుందరీదేవి, దక్షిణ దిక్కున సిద్ధేశ్వరము అని చెప్పి ఒక క్షేత్రం, పశ్చిమాన జోగులాంబ, ఉత్తరాన మామహేశ్వరం. 4 దిక్కుల 4 దేవాలయాలు ఉండి శ్రీశైల క్షేత్రాన్ని కాపాడుతుంటాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని గురించి శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ప్రస్తావన చేశారు. సాధారణంగా శంకరాచార్యుల వారు తన యొక్క వాంగ్మయంలో క్షేత్ర ప్రసక్తి తీసుకురావడం అనేటటువంటిది కొంచెం అరుదు. కానీ వారు చేసినటువంటి శివానంద లహరిలో మధ్యకు వచ్చేటప్పటికి 50వ శ్లోకం 51వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు కూడా మల్లికార్జునుడి మీద శ్రీశైలం మీదే రచన చేశారు. ఇప్పటికీ కూడా మనం శ్రీశైలాన్ని ఆధారం చేసుకునే దేశకాల సంకీర్తనం చేస్తాం. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అంటూ శ్రీశైల క్షేత్రానికి మనం ఎటువైపున ఉన్నాము అన్నది దేశకాల సంకీర్తనంలో మనం దిక్కుని సూచించి భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేస్తాం. ఒక కోణంలో పరిశీలనం చేస్తే పైన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన చిట్ట చివర ఉన్నటువంటి కన్యాకుమారి వరకు మధ్యలో ఉన్నటువంటి నడిమి ప్రాంతం శ్రీశైల క్షేత్రం. ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగం పరమాద్భుతమైనటువంటి లింగ స్వరూపం. అక్కడ తెల్లమద్ది చెట్టు రూపంలో స్థల వృక్షమై శంకరుడు వెలిసి ఉంటాడు అని ప్రతీతి. తెల్లమద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లె తీగని దృష్టిలో పెట్టుకుని
అని పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపాన్ని దర్శించినటువంటి శంకర భగవత్పాదులు భాగాంకితులై సంధ్య అన్న పేరుతో ప్రారంభమైనటువంటి శ్లోకాన్ని 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తితోటి తీసుకొచ్చారు శివానందలహరిలో. సంధ్య అంటే మధ్యలో వచ్చినటువంటి కాలం, పూర్వ సంధ్య అంటాం. అంటే చీకటి వెళ్ళిపోయి పగలం ప్రారంభమయ్యే ముందు ఆకాశమంతా ఎర్రగా, అలా ఎర్రగా ఉండేటటువంటి కాలం ఏదున్నదో దానిని పూర్వ సంధ్య అంటాం. అలాగే మళ్ళీ పగలం వెళ్ళిపోయి చీకటి వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా ఆకాశం ఎర్రబడుతుంది, దాన్ని ఉత్తర సంధ్య అంటాం. రెండిటి మధ్యలో ఉన్నటువంటిది సంధ్య. మాధ్యాహ్నిక సంధ్య అంటాం, సూర్యుడు మధ్యలో వచ్చినప్పుడు ఆకాశం. ఇందులో శంకరాచార్యుల వారు శివానందలహరి చేసినప్పుడు మధ్యలో శ్లోకం 55 శ్లోకం. భారతదేశంలో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి క్షేత్రాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రమైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి శంకర భగవత్పాదులు మధ్యలో వచ్చినటువంటి 50వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ సంధ్య అన్న ప్రసక్తి తీసుకొస్తూ ప్రత్యేకంగా శ్రీశైల క్షేత్రాన్ని అక్కడ ఉటంకించారు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మల్లెతీగ చేట అల్లుకోబడినటువంటి ఆ అర్జున వృక్షాన్ని, తెల్లమద్ది చెట్టుని చూసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీదేవి చేత ఆలింగనం చేయబడినటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శించి 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొస్తూ మల్లికార్జున లింగాన్ని మల్లికా లత అన్న పేరుతో భ్రమరాంబాదేవిని స్తుతి చేశారు. ఆ పక్కనే 51వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ శ్రీశైల క్షేత్రం గురించే ప్రస్తావన చేశారు. మల్లికార్జున స్వామి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లింగం మల్లికార్జున లింగం. అందుకే ఇప్పటికీ కూడా తొలి దర్శనం ఉన్నటువంటి లింగం మల్లికార్జున లింగం. ఎక్కడెక్కడ నుంచో